హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి. ఈరోజు రసప్తమి కదండి. మాఘమాసం శుద్ధ సప్తమి రసప్తమి అంటారండి. మాఘమాసంలో 7వ రోజు సప్తమి తిథి రోజున రసప్తమి చేసుకుంటామండి. ఈ రసప్తమిని సూర్య జయంతి లేక భాను సప్తమి మరియు మాఘసప్తమి అని కూడా అంటారండి. ఈరోజు సూర్యదేవుని పూజించడం వల్ల పాపాలన్నీ పోయి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని నమ్మకం అండి మనకి. సప్తమి రోజున సూర్యకాంతి ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ చూసినా కదా సూర్యుడు ఎలా ఉన్నాడో. ఇది జిల్లేడు ఆకులండి. జిల్లేడు ఆకులు తనపైన పెట్టుకొని పెట్టుకోవటం వల్ల బ్రహ్మస్థానం అనేది మన తలపైన ఉంటుందండి. ఈ జిల్లేడు ఆకుల పైన సూర్యకిరణాలు పడి ఆ బ్రహ్మస్థానం నుంచి శరీరంలోనికి వేడి వెళ్తుందంటండి. ఇది ముందొచ్చే ఎండాకాలం నుంచి మన శరీరాన్ని రక్షిస్తుందంటండి. ఈ జిల్లేడాకులు ఏడు ఆకులు తీసుకొని మన శరీరంలో 7 చోట్ల పెట్టుకొని తలస్నానం చేయాలండి. ఇలా చేయటం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం అంటండి. మేమైతే ఈరోజు మార్నింగ్ అలాగే చేసామండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, చిక్కుడు కాయలతో నేను రథం అయితే తయారు చేసుకున్నాను అనమాట. ఈ చిక్కుడు కాయల రథాన్ని సూర్యదేవుడి రథానికి ప్రతిబింబంగా భావిస్తామన్నమాట. అందుకే చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి నేను ఆవు పాలు పెట్టుకున్నానండి స్టవ్ మీద. నాకు ఇతర గిన్నె అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఇక్కడ స్టీల్ గిన్నెకి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి. ఇక్కడ మనం కొత్త బియ్యంతో పరవాణం వండుకుంటాము. ఒక్కొక్కళ్ళు కొంతమంది విధంగా అయితే వాళ్ళు బియ్యాన్ని కడిగి బియ్యంలో వేస్తారు. అలా వేయకుండా ఇలా నెయ్యి రాసుకొని వేసుకోవాలండి. మన పాలు పొంగే టైంలో ఇలా బియ్యం వేసుకోవాలన్నమాట. కొత్త బియ్యంతో ఎందుకు వండుకోవాలంటే ప్రతి సంవత్సరం రైతుకి మొదటి పండగ ఈ సీజన్లోనే వస్తుంది కాబట్టి ఆ బియ్యంతో మనం సూర్యభగవానుడికి పరవాణం వండుతామండి. ఇక్కడ చూస్తున్నా కదండి, పాలు పొంగటానికి రెడీగా ఉన్నాయన్నమాట. వెయిట్ చేస్తున్నాను పాలు పొంగితే వేద్దామని. ఇక్కడ చూస్తున్నా కదండి, రెడీ అవుతున్నాయి అన్నమాట పాలు పొంగటానికి. చూడండి, ఇక్కడ నాతో పాటు మీరు కూడా చూసేయండి. మనం పాలు పొంగించాలంటే మనం ఊర్లో అయితే మనం కుంపడి పెట్టుకొని ఆవు పిడకలతో పొంగించుకుంటామండి. ఇక్కడ మనకు సిటీలో అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇక్కడ నేనైతే స్టవ్ మీదే పొంగించుకున్నాను అన్నమాట. పాలు పొంగించుకున్నాను. పాలు పొంగేటప్పుడు మనం స్టవ్ మీద పడాలండి, అప్పుడే మనకి పాలు పొంగినట్టు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా పాలు పొంగిన తర్వాత వీటిలో నేను అయితే ముందుగా నెయ్యి రాసుకున్న బియ్యాన్ని అయితే 3 సార్లు వేసుకున్నానండి. సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని వేసుకోవాలి. అలాగే మన కుటుంబ సభ్యులు ఎవరైనా మనకి పక్కన అవైలబుల్ లేకపోతే కనుక వాళ్ళ పేరు చెప్పి కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే మా పాప నాకు స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి నేను మా పాప పేరు, మా ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పి నేను వేసాను అన్నమాట. బియ్యాన్ని ఇలా 3 సార్లు వేసుకోవాలండి. ఇక కనిపిస్తుంది కదండి, ఇలా 3 సార్లు మనం బియ్యం వేసిన తర్వాత మనకి పరవాణం వండేటప్పుడు గరిటె మాత్రం ఉపయోగించుకోకూడదండి. ఎందుకంటే ఓన్లీ ఒక రథసప్తమికి మాత్రమే మనం ఇలా గరిటె లేకుండా పరవాణం వండుకోవాలండి. మిగతా పండగలకైతే మనం గరిటె యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చెక్క గరిటె కానీ లేకపోతే చెరుకు గడ కానీ ఉపయోగించుకుంటామండి. నాకు ఇక్కడ అవైలబిలిటీలో చెరుకు గడ అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను చెరుకు గడని అయితే వాడానండి. గరిటె ఉపయోగించకూడదు అన్నమాట. ఇది మనకు కొత్త బియ్యం కాబట్టి పరవాణం కూడా తొందరగానే రెడీ అయిపోతుందండి. పరవాణం రెడీ అయ్యేంత వరకు మనం ఇక్కడ చెరుకు గడను అలాగే ఉంచేసేయాలన్నమాట, బయటికి తీయకూడదు. ఇక్కడ చూస్తారు కదండి, ఇలా మొత్తం మనకి ఉడికించుకోవాలన్నమాట. చాలామంది పరవాణం ఉడికిన తర్వాత దానిలో బియ్యం వేసేస్తారండి. అలా కాకుండా మొత్తం చక్కగా మనం బెల్లం పాకం పట్టుకొని వేసుకుంటే దానిలో ఏమన్నా నలకాలు ఏమన్నా ఉన్నాయో కూడా మనకి మొత్తం పోతాయి అన్నమాట అండి. ఇక్కడ నేను పాకానికి రెడీ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ చూసారు కదండి, పరవాణం ఉడికేంత వరకు నేను ఇలాగే చెరుకు గడను పెట్టేశాను అన్నమాట. ఇక్కడ మాకు మా గార్డెన్లో నాకు రాకులు అవైలబిలిటీ ఉన్నాయండి. నేను వాటిని తెచ్చుకొని శుభ్రంగా మొత్తం కడిగేసుకున్నాను. ఇలా ఇత్తడి పళ్ళెంలో మొత్తం ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. 7 చిక్కుడాకులను అయితే నేను తెచ్చుకొని శుభ్రంగా వాటిని కడిగేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, చక్కగా ఈ విధంగా మనం మొత్తం అయితే రెడీ చేసుకోవాలన్నమాట. పూజకు కావాల్సినవన్నీ ఇక్కడ మొత్తం నేను పక్కన రెడీ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు కూడా, ఇలా మొత్తం నీట్గా అరేంజ్ చేసేసుకోవాలన్నమాట. ఒక పక్కన ఇలా పరవాణం రెడీ అవుతుండగానే నేను బయటకు వెళ్ళి తులసమ్మ దగ్గర మంచిగా నీళ్లు చల్లేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి, నాకు వచ్చిన విధంగా నేనైతే రథం వేసుకున్నాను తులసమ్మ దగ్గర. అక్కడ మొత్తం ప్లేస్లో మొత్తం నేను ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పటికే టైం 8:39 అవుతుందండి. ఎండ చూసారు కదండి ఎంత విపరీతంగా ఉందో. మనం ఏదైతే ఆకులను రెడీ చేసుకున్నామో దాన్ని రథం మీద వేసుకోవాలండి.
ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇక్కడ మనం చిక్కుడు రథాలని సూర్యభగవాన్ రథానికి ప్రతిరూపంగా భావిస్తాం కాబట్టి చక్కగా వీటికి గంధమును కుంకుమతో అలంకారం చేసుకుంటున్నానండి. సూర్యభగవానుడు ఉదయం వేళల్లో బ్రహ్మదేవుడుగాను, మధ్యాహ్నం వేళల్లో మహేశ్వరుడుగాను, సాయంత్రం వేళల్లో శ్రీ మహావిష్ణువుగాను ఉంటాడండి. సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణం దక్షిణాయనం 2 విధాలుగా ఉంటాయండి. ఆషాఢం నుండి పుష్పమాసం వరకు దక్షిణాయనము, సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణం వైపు పయనిస్తుందండి. ఉత్తరాయణంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అంటారండి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం సూచికగా రథసప్తమి అని పేరు వచ్చిందండి. సూర్యభగవానుడి రథానికి 7 చక్రాలు ఒక చక్రం ఉంటుందండి. ఆ ఒకే ఒక చక్రం నుండి సూర్యభగవాన్ రథం నుండి 7 కిరణాలు బయటికి వస్తాయండి. వాటిలో 6 కిరణాలు 6 ఋతువులుగా ఏర్పడి కాలచక్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయండి. మిగిలిన 7వ చక్రమే సప్త అనే నామంతో ఉద్భవిస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేనైతే చిక్కుడు రథాన్ని ఇలా నీట్గా పసుపు గంధం బొట్టలతో అలంకరించుకున్నాను. తర్వాత పూలు కూడా అలంకారం చేసేసుకున్నానండి. పక్కన మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి చిక్కుడు ఆకుడు ప్లేట్ని కూడా దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. దీపారాధన చేసేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ముందు మనం పరవాణానికి ఏదైతే ఉపయోగించామో దాంతోనే చెరుకు గడతోనే మనం ఇక్కడ నైవేద్యం పెట్టుకోవాలండి. గరిట అయితే ఉపయోగించుకోకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, కొంచెం ఇబ్బందిగానే అనిపించింది కానీ దీంతోనే పెట్టుకోవాలన్నమాట. గరిట అయితే ఉపయోగించుకోకూడదండి. నేనైతే ఇక్కడ 7 ఆకులు పెట్టుకున్నాం కదండి, 7 కొంచెం నైవేద్యంగా పెట్టుకొని సూర్యభగవాను నైవేద్యం పెట్టుకోవాలండి. జాగ్రత్తగా పెట్టుకున్నాం అన్నమాట, కింద పడిపోకుండాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, చూడండి మీరు కూడా. ఇక్కడ చూడండి, ఇలా మొత్తం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఈ నైవేద్యం మొత్తం అయిపోయిన తర్వాత సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టుకోవాలన్నమాట. ధూపంతో నైవేద్యం పెట్టుకోవాలి. ఇలా మొత్తం 7 ఆకుల్లో పెట్టేసుకోవాలండి. కొంచెం పెట్టుకోవాలన్నమాట. ఈ 7 ఆకులు చెప్పా కదా ఇందాక, సూర్యభగవానికి 7 చక్రాలకి ప్రతీతిగా 7టికి మనం నైవేద్యం పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు ఇక్కడి నుంచి సూర్యభగవాన్ రథం మీద ఊరేగుతుంటాడంటండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పూజ అంతా కంప్లీట్ అయిపోయిందన్నమాట. చక్కగా హారతి ఇచ్చేసాము. తర్వాత ధూపం కూడా వేసేసుకున్నాను అన్నమాట. ఇక చూడండి, నాతో పాటు మీరు కూడా చూస్తున్నారు కదండి. అప్పటికే ఎండ బాగా ఎక్కువైపోయిందన్నమాట. రథసప్తమి అయితే నేను బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి. పూజ అది మొత్తం చాలా బాగా చేసుకున్నాను. ఇంతటితో నేనైతే లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఈ లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ లాగ్ అండి.